So welcome back guys to Minecraft videos. సో ఈ వరల్డ్ ఏంటి మోడిఫై అయిపోయింది అని అనుకుంటున్నారా? ఏం లేదు గైస్, మన లాస్ట్ టైం అయితే వీడియో పెట్టాం కదా, అదైతే డిలీట్ అయిపోయింది. వరల్డ్ ఎలా అయిందో తెలియదు, ఏదో హ్యాక్ అయింది. ఇగో ఇదైతే మన వరల్డ్ ఇది క్రియేట్ చేసి చాలా రోజులు అయిపోయింది. ఎత్తుకోండి, ఇల్లు కూడా ఎంత మోడిఫై అయిపోయిందో, కానీ మీకు చూపించకుండా అదే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. కరెక్ట్గా మైనింగ్ చేద్దామని వీడియో తీసేటప్పటికి డిలీట్ అయిపోయి ఉంది గైస్. ఓపెన్ చేసేటప్పటికి ఇవ్వండి మన డాగ్స్, ఇదంతా పైన ఒకసారి చూపిస్తాను చూడండి. మీరు అసలు చూడలే కదా ఈ వరల్డ్ని. ఇంకా మైనింగ్ కట్ట ఏమి స్టార్ట్ చేయలే, ఇల్లు చూసుకుందాం అనుకున్నాను. సో ఇవన్నీ మనకి బెరల్స్ టైపు. సో నెదర్ సో గైస్ కొంచెం అయితే కోల్డ్గా అయితే ఉంది, తుమ్మలు అయితే వస్తుంటాయి, ఇదేమనుకోకండి. సో గైస్ ఇంకా మీకు అంతా చూపిస్తాను. ఈరోజు మొత్తం ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం మన ఊరిని. సో ఇదేంటి అనుకుంటున్నారా? ఇదే గైస్ మన అక్వేరియం టైప్ అన్నమాట. ఇది ఇందులో ఫిషెస్ ఇంకా చాలా ఉంటాయి. ఇదిగోండి డాల్ఫిన్స్, ఇంకా సాల్మన్ ఫిషెస్, డాల్ఫిన్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఇదైతే మనది అక్వేరియం టైప్ అయితే క్రియేట్ చేసుకున్నాను. మన ఫార్మ్ అయితే చాలా చిన్నదే. సో మన ఇల్లు లుక్ అయితే ఎలా ఉంటుంది మొత్తానికి చూడడానికి, మీకు పైకి వెళ్ళి చూపిస్తాను. సో ఇది కదా మన ఇల్లు, తనకైతే ఎలా ఉంటుంది మన అక్వేరియం. ఇంకా మన ఫామ్ అయితే చూపిస్తాను. సో ఇవన్నీ ఈ లూట్ మొత్తం నాకైతే దొరికింది. ఇందులోంచి పొటాటోస్ ఫాము, ఇంకా టార్చెస్ అయితే అలాగా కోల్తో చేసుకున్నాను. ఇప్పుడు ఈ నెదర్ అయితే మనకి నెదర్తో వచ్చిన అదే నెదరేట్తో రెడీ అయింది. ఇదేమో గోల్డ్ యాక్స్, ఇంకా డైమండ్ బో అయితే ఇంకా వాడలేదు, కొత్తగా క్రియేట్ చేశాను ఎందుకంటే నాది పోయింది కాబట్టి అది. సో ఈరోజు అయితే మనం మెయిన్ కొంచెం సో బాగుంది. సో అక్కడైతే ఐరన్ ఉంది, కలెక్ట్ చేసుకుందాం. సో ఇప్పుడు ఎలా బయటకు రావాలి? సో ఇక్కడైతే కొంచెం ఇదైతే ఉంది కష్టం. సో ఇది కొంచెం ట్రైడన్ అయితే లోపల పెట్టి, సో రికార్డ్ అయితే కొంచెం బాగా అయితే సరిపోదాం. సో ఈరోజు అయితే ఏం చేద్దాం, చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. ఈ డాల్ఫిన్స్ని కాక నేను తేడానికి అయితే ఒక 3-2 సార్లు చనిపోయాను. స్పానెక్స్ అయితే రెడీ చేశాను, టర్టిల్స్ అయితే స్పానెక్స్. ఈ డాల్ఫిన్స్ తేడానికి అయితే చాలా సార్లు అయితే చనిపోయాను నేను, కానీ ఎంతో కష్టపడి ఎలాగైతే తెప్పించానమాట డాల్ఫిన్స్ని ఒక మోడ్తో. మా బావ చెప్పాడు, మా అన్నయ్య కూడా నాకు ఎంతో సపోర్ట్ చేశాడు. సో నెక్స్ట్ ఏం చేద్దాం, ఇప్పుడు మనకు ఐరన్ అయితే దొరికింది కదా ఫస్ట్, అది మళ్ళీ ఒకవేళ మనం చనిపోతే సో ఈ చెస్ట్లో అయితే పెట్టుకుందాం. పై అయితే యూజ్ చేయదు. ఇదేంటి బుక్? ఈ బుక్ ఎవరిది? ఈ బుక్ అయితే నాది కాదు. సీక్రెట్ ట్రెజర్ మ్యాప్ ఇన్ ఓషన్ డెట్. డెట్ ఏంటి?
నేనైతే రాలేదు గైస్, ప్రామిస్గా చెప్తున్నాను, నేనైతే అసలు రాయలేదు. సో ఫస్ట్ అయితే ఐరన్ పెట్టేద్దాం, ఈ లూట్ మొత్తం పెట్టేసుకుందాం. ప్రామిస్గా చెప్తున్నాను, నేను అసలు రాయలేదు. బుక్ అయితే ఇక్కడ పెట్టేసుకుందాం. ఇక్కడ సో అది ఎవరు పెట్టారో నాకైతే అర్థమవుతలేదు. ఇప్పుడు కొద్దిలే, ఎందుకంటే నైట్ కూడా అయిపోతుంది. ఒకసారి మనం ఎన్చాంట్మెంట్ ఏమన్నా మనకి ఆ బ్లూ స్టోన్ అయితే కావాలి కదా. సో ఒకసారి అయితే పైకి వెళ్దాం. సో మ్యాక్సిమం ఈ సిరీస్ అయితే అస్సలు ఆపకుండా అయితే కంటిన్యూ చేస్తాను గైస్. కనీసం ఒక ఆ ఎండర్ డ్రాగన్ని చంపేదాకా అయితే కొంచెం ఉందాం, ఎండర్ వరల్డ్లోకి వెళ్ళేదాకా. ఇంకా చాలా ఎపిసోడ్స్ అయితే వస్తాయి. ఇంకా క్రేపర్ ఫామ్, ఐరన్ ఫామ్, మన మీద చాలా అద్భుతమైన కన్స్ట్రక్షన్స్ అయితే ఈ వరల్డ్లో అయితే చేస్తాం గైస్. మేబీ ఒక 10th ఎపిసోడ్లోనో 11th ఎపిసోడ్లో ఖచ్చితంగా మల్టీప్లేయర్ అయితే ఆడడానికి రికార్డ్ చేస్తాం. ఒకసారి అక్వేరియంలో కాసేపు అలా స్నానం చేద్దాం. సో మన అక్వేరియం డాల్ఫిన్స్ అయితే ముచ్చటగా ఎగురుతున్నాయి పైకి. కాసేపు అలా ఫ్రెష్ అవ్వం, ఎందుకంటే నేను ఇందాక కొంచెం దూరం విలేజర్స్ హెడ్ క్వార్టర్స్ అయితే వెతుక్కుంటూ వెళ్ళాను, అందుకే ఇలాగ కొంచెం హంగర్ కట్టాను. సో మీరైతే నన్ను చాలా కోఆపరేట్ చేసి సపోర్ట్ చేస్తున్నారు, మీకైతే చాలా థ్యాంక్స్. ఈ వీడియో నచ్చితే కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పైగా షేర్ కూడా చేయండి. అయితే వీడియో అయితే ఇంకా ఎండ్ అవ్వదు, అప్పుడే మామూలుగా చెప్తున్నాను అంతే. సో మనదైతే అయిపోయింది, ఇప్పుడైతే వెళ్దాం. నేను ఇంకా ఒక చిన్న యూట్యూబర్ని, డెవలప్ అవడానికి ఏమైనా టిప్స్ ఉంటే కామెంట్లో పిన్ చేయండి. సో నేను ఇంకా ఈ క్రాఫ్ట్ వరల్డ్ అదే మైన్ క్రాఫ్ట్ గురించి ఏమైనా మోడ్స్ ఉంటే చెప్పండి, నేను తెలుసుకుని మంచిగా ఇంకా ఆడడానికి ప్రూవ్ అవుతాను. ఎందుకంటే నేను కొత్తగానే స్టార్ట్ చేశాను, యూట్యూబ్లో గైడ్ వీడియోస్ చూసి ఎంతలా కట్టానంటే నా హార్డ్ వర్క్ అంతలా ఉంది గైస్. మీరు కూడా నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ఇది మన డే 2 అనమాట. పొద్దున్నే ఇందులోకి వెళ్ళాలంటే కొంచెం సూపర్ ఉంటుంది గైస్. ఇందులో ఎలా ములిగి లోపలికంటే వెళ్దాం. ఈసారి కొంచెం ఆక్సిజన్ పోయినా పర్లేదు, మన దగ్గర ఏం వస్తువులు లేవు కాబట్టి. డాల్ఫిన్ పిల్లలు అయినా అంతమందిని తెచ్చానంటే చాలా కష్టపడ్డం చేస్తున్నాను. అసలు సీ టర్టిల్స్ అయితే స్పానెక్స్ క్రియేట్ చేశాను, కానీ డాల్ఫిన్స్ గైస్ ఇంత చెప్పినా రావు గైస్. నేను ఒక 3-2 సార్లు చచ్చిపోయి ఉంటాను. సో పైకి అయితే వెళ్దాం, మళ్ళీ చచ్చిపోవడం ఎందుకు. సో ఈ అక్వేరియం లాంటిదే. అక్వేరియం అయితే నాకు బాగా నచ్చింది. ఈ సీ లెంతస్ కోసం అయితే నేను చాలా చోట్ల వెతికాను. అవును, అదేదో అక్కడ ఏదో డెట్లా ఉందంటే ఒకసారి వెళ్దాం కదా, చూద్దాం. ఒకవేళ నేనే రాసుకొని ఉంటాను గైస్, ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది. అదేదో అక్కడ మెరుస్తుంది, ఒకవేళ అది ఏమన్నా. ఓ నా అక్వేరియంలో ఉన్న టర్టిల్స్ బయటకు వచ్చాయి గైస్. ఒకసారి అయితే అక్కడికి వెళ్దాం. ఒకవేళ నేనే రాసుకుంటాను, నాకు సరిగ్గా గుర్తులేదు. సో అక్కడైతే చెస్ట్ ఏంటి వేసి చెస్ట్ ఎంతగా ఉంది. ఒకవేళ నేను తీసుకొని ఉంటానులే. ట్రెజర్ మ్యాప్ ఏ బబుల్స్ భలే ఉన్నాయి గైస్. సో మనం ఇంటికైతే మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాం. సో ఈ వీడియోలో ఎందుకంటే నేను ఏం చేయట్లేదు అంటే ఇది మన ఫస్ట్ వీడియో కదా గైస్, అది ఈ వరల్డ్లో.
అందుకే మామూలు మీకు అన్నీ చూపిస్తున్నాను, ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. సో వీడియోస్ కొంచెం లెంతీగా ఉంటాయి, ఎందుకంటే ఇది మైన్క్రాఫ్ట్ సిరీస్ కాబట్టి త్వరగా కంప్లీట్ చేయాలి. మన కష్టం ఎండర్ డ్రాగన్ చంపాలి, ఇంకా చాలా చేయాలి. నెదర్లో వెదర్ని డిఫీట్ చేయాలంటే మనకి చాలా ప్రొటెక్షన్ అయితే ఉండాలి. అప్పుడు మనకు ఉంటాయిలేండి ప్రొటెక్షన్ లైట్గా. డాగ్స్ అని అయినా డాగ్స్ని గట్రా నెదర్లోకి తీసుకెళ్ళి డాగ్స్ అని పిగ్లెట్స్ అని వాళ్ళని కూడా టేమ్ చేసుకుంటే మంచిది. పిగ్లెట్స్కి గోల్డ్ ఇచ్చి మనల్ని ఏం చేయరు వాళ్ళు. మనం గోల్డ్ వేసుకెళ్తే పిగ్లెట్స్ ఏం చేయరు గైస్. ఇది కూడా నాకు గోల్డ్ ఆర్మర్, ప్రస్తుతానికి నేను డైమండ్ ఆర్మర్ అయితే వేసుకున్నాను. సో నేను స్క్రీన్ రికార్డింగ్ అయితే చేస్తున్నాను గైస్, గేమింగ్ వీడియోస్. ఎందుకంటే అలా రికార్డ్ చేయాలి నాకు తెలదు, చాలా కష్టమైపోతుంది ఎడిటింగ్కి కట్టాను. అందుకే స్క్రీన్ రికార్డింగ్ అయితే చేస్తున్నాను. సో ఒక్క నిమిషం గైస్. సో ఫస్ట్ పర్సన్ కెమెరా యాంగిల్ అయితే తీసేసి థర్డ్ పర్సన్ ఫ్రంట్ అయితే పెడదాం. సో గైస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నన్ను అయితే బాగా సపోర్ట్ చేయండి. ఇంకా మీరు ఇంకా ఎలాంటి మంచి వీడియోస్ కావాలంటే చూద్దాం నెక్స్ట్ ఫ్యూచర్లో. సెకండ్ ఎపిసోడ్ అయితే చాలా త్వరగానే తీయడానికి అయితే ట్రై చేస్తాను. సో మీరైతే కోఆపరేట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. సో బాయ్ గైస్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా ఇది అయిపోయింది ఈ రోజుకి. నెక్స్ట్ వీడియోలో అయితే మైనింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మీకోసం ఖచ్చితంగా మైనింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. తర్వాత అలా క్రీపర్ ఫామ్ అలా మోడిఫై చేసుకుంటూ వెళ్దాం. కనీసం ఒక 37 ఎపిసోడ్స్ అనుకోండి గైస్. సో ఇక ఉంటా గైస్, బాయ్.